వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న షెడ్ వచ్చి రామదాసు కళా షెడ్లోని డిస్ప్లే గణపతులు ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్ని డిస్ప్లే గణపతులు అయితే 100% అయితే రెడీ అయితే చేశారు. మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. బోర్డు అయితే మీకు అవుపడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం లోపలికి రాగానే ఎదురుగా అయితే 22 ఫీట్స్ గణపతి అయితే మనకైతే ఫుల్ పెయింటింగ్ అలాగే ఫుల్ వర్క్తో అయితే వీళ్ళు డిస్ప్లే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు. రియల్గా పంచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. విగ్రహానికి లంబోదర వెడల్పు దాదాపు 14 ఫీట్స్ ఉంది, హైట్ వచ్చేసి 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే శివుడు పార్వతిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే నాట్యం వేస్తున్నట్టు అయితే ఇచ్చారు. అది కూడా యూనిక్ డిజైన్ అయితే కలర్లో అయితే వేశారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ అయితే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్, పంచ వర్క్ అలాగే డిజైన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ అయితే గరుడని అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చి వినాయకుడిని అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వైట్ కలర్ పంచ్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే షాల్వా అయితే ఇచ్చారు. అలాగే వినాయకుడు అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే గరుడ వెనకాల అయితే గరుడని అయితే ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ విగ్రహాలను అయితే. చూడండి ఈ షెడ్లో అయితే చాలా డిఫరెంట్ కలర్స్తో అయితే విగ్రహాలను అయితే రెడీ అయితే చేశారు. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి అలాగే వినాయకుడికి పంచ కలర్ అయితే బ్లూ ఇచ్చి సాల్వ్ అయితే మెరూన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి వినాయకుడు అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉన్నది. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. రియల్గా పంచ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే ఇచ్చారు. అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామిని అయితే ఒక డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. విగ్రహాన్ని అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఇక్కడైతే దాదాపు ఇక్కడ అన్ని విగ్రహాలు అయితే డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 18 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే వినాయకుడు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కలర్లు అయినా అలాగే బ్యాక్గ్రౌండ్ అయినా చాలా నీట్గా అయితే ఉన్నాయి. రియల్గా పంచ్ అయితే ఇచ్చే ఒక యూనిక్ డిజైన్తో అయితే మెరూన్ ఎల్లో అను మెరూన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి దీనికి అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఈ షెడ్లో అయితే విగ్రహాలు అయితే 100% అయితే జ్యువెలరీ వర్క్, 100% అయితే ధోతి వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇక్కడ పులిని అయితే ఇచ్చారు. అలాగే వినాయకుడికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పంచ కలర్ ఇచ్చి దానికైతే డెకరేషన్ అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇటైతే సీతాదేవిని రాముడిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉన్నారు. అలాగే విగ్రహం హైట్ వచ్చేసి 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రామదాసు కళా షాప్ నెంబర్ 1లో అయితే 22 ఫీట్స్ 5 ఫీట్స్ నుంచి 22 ఫీట్స్ వరకు అయితే విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ టు 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి గరుడని అయితే ఇచ్చారు కింద అయితే. చూడండి ఈ విగ్రహానికి అయితే పేరు అయితే పెట్టారు, గరుడ వినాయకుడు అని అయితే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. ఇక్కడైతే రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుండు. చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆల్రెడీ అందరు వచ్చి అయితే విగ్రహాలను అయితే చూసి బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే శివుడు పార్వతిని అయితే ఇచ్చారు. వీణ వినాయకుడు అని అయితే దీనికైతే పేరు అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి కింద అయితే స్టిక్కర్లు అతికిచ్చారు. ఏ విగ్రహానికి ఎలాంటి పేరు అంటే ఈ విగ్రహానికి అయితే వీణ వినాయకుడు అని అయితే పేరు పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. వెనకాలే లింగ వినాయకుడు, లింగ బ్యాక్గ్రౌండ్ అయితే లింగం ఇచ్చారు కాబట్టి లింగ వినాయకుడు అయితే అని అయితే వీళ్ళైతే పేరు అయితే పెట్టారు విగ్రహానికి. అలాగే పంచ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. జ్యువెలరీ వర్క్ అలాగే బ్యాక్గ్రౌండ్ అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ పంచ వర్క్ చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇదైతే రాముడు వినాయకుడు అని అయితే ఇక్కడైతే పెట్టారు ఫ్రెండ్స్. కృష్ణుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పేరైతే రాశాడు అన్ని విగ్రహాలకైతే. ఇక్కడైతే జింకనైతే ఇచ్చారు. వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకైతే డెకరేషన్ కూడా ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ వినాయకుడిని తీసుకున్న వాళ్ళకైతే ఆ సగం వినాయకుడు అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే కవర్ అయితే చేస్తారు డెకరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు
14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. రియల్గా పంచ్ అయితే ఇచ్చారు, మెల్లో షాల్వా అయితే మెరూన్ కలర్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అమ్మవారి విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. 4-8 చేతులు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అటు ఇటు. ఇక్కడైతే సింహాలను అయితే ఇచ్చారు. వినాయకుడికి పంచ అయితే పింక్ కలర్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉంది ఫినిషింగ్ అయితే. విగ్రహాలు అయితే 100% అయితే విగ్రహాలు అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ షెడ్లో విగ్రహాలు అయితే 100% ప్యూర్ ఫినిషింగ్ తోటి జ్యువెలరీ వర్క్ తోటి, అలాగే మ్యాక్సిమం ఇక్కడైతే అన్ని విగ్రహాలకు అయితే పంచ కలర్లు అయితే పంచ మీద వేసిన డిజైన్లు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఇచ్చారు, చాలా నీట్గా అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. వినాయకుడు కూర్చున్న స్టిల్లు, అలాగే వినాయకుడు పంచ కలరు, అలాగే వినాయకుడికి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహం దాదాపు ఇది కూడా 15-16 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. కిరీటం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. వినాయకుడి చెవులు అయితే సింపుల్గా అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. అటు ఇటు అయితే సింహాలను అయితే ఇచ్చారు. సింహాసనం మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నట్టు అయితే మనకైతే దర్శనం ఇస్తుండే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చింతామణి మోడల్లో అయితే ఒక విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకైతే కోరుట్లలో అయితే ఇంతగానం నీట్గా ఉన్న జ్యువెలరీ వర్క్ తోటి, ఇంతగానం ఉన్న పంచ డిజైనింగ్ వర్క్తో అయితే మీకైతే ఎక్కడైతే విగ్రహాలు అయితే దొరకవు ఫ్రెండ్స్. చూడండి రామదాసు కలర్ షాప్ నెంబర్లో అయితే మీకైతే 100% ప్యూర్ ఫినిషింగ్ తోటి అయితే విగ్రహాలు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లక్ష్మణుడికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పంచ కలర్ ఇచ్చి దానికి డిఫరెంట్ కలర్ అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహానికి అయితే పైన అయితే బ్యాక్గ్రౌండ్ అయినా, అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా, అలాగే పక్కన అమ్మవారికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే శారీ వర్క్ అయితే చేశారు. శారీ మీద అయితే డిఫరెంట్ జ్యువెలరీ వర్క్, అలాగే డెకరేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి విగ్రహానికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేశారు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇదైతే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే ఇక్కడైతే కింద నందీశ్వరుని అయితే ఇచ్చి వినాయకుడు అయితే కూర్చున్నట్టు ఇచ్చారు నంది మీద అయితే. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. తలపాక అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహం అయితే చాలా అంటే 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అలాగే ఇక్కడ నందీశ్వరుడికి అయితే ఒక యూనిక్ డిజైన్తో సిల్వర్ కోటింగ్ అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ముంబై స్టైల్ విగ్రహం. ఇంకోటి ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడైతే ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ సింహాలు ఇచ్చారు కాబట్టి సింహాల విగ్రహం అయితే వీళ్ళైతే పెట్టారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే సింహాలు అయితే 2 అయితే ఇట్లా ఆడుకున్నట్టు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, రియల్గా పంచ్ అయితే ఇచ్చారు విగ్రహానికి అయితే. అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మీరు గమనించారా, పైన అయితే కిరీటం వెనకాల అయితే సూర్యభగవాన్ రౌండ్ షేప్లో అయితే ఒక డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు మెరూన్ కలర్ ఇచ్చి దానికి పూలు అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే నందీశ్వరుడు, శివుడు, అలాగే ఇటు పక్క అయితే వినాయకుడు అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్లయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం ఎంత నీట్గా ఉంది. వినాయకుడు పంచ కలర్ అయినా, వినాయకుడు పంచ మీద వేసిన డిజైన్లు అయినా చాలా నీట్గా అయితే ఉన్నాయి. వెనకాల శేషనాగుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి పక్కన విగ్రహం వచ్చేది చూడండి ఫ్రెండ్స్, దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇటు అటు అయితే ఇటు పక్క అయితే శివుని అయితే ఇచ్చారు, ఇటు పక్క అయితే సీతాదేవిని అయితే ఇచ్చారు, పార్వతీదేవిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఇటు నుంచి చూస్తే ఏనుగు అవుపడుతుంది, అటు నుంచి చూస్తేనేమో ఆవు అవుపడుతుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి శివుడు, పార్వతీదేవి, అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా చాలా అద్భుతంగా అవుతుంది. విగ్రహాలు అయితే 100% ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే. విగ్రహాలు అయితే మీరు వచ్చారంటే మీకు నచ్చిన కలర్లు, అలాగే ముందుగా వస్తే మీకు నచ్చిన కలర్లు, అలాగే మీకు నచ్చిన డెకరేషన్తో అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నంది వినాయకుడు అయితే దీనికైతే పేరు అయితే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు అయితే నంది మీద అయితే చెయ్యి వేసుకొని కూర్చున్నట్టు ఇచ్చారు. చూడండి ఇటు పక్క అయితే నందీశ్వరుడికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే జ్యువెలరీ వర్క్ చేసి, ఇటు పక్క అయితే వెన్నెకుండ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కృష్ణుడి అవతారంలో అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, దశావతార వినాయకుడు అని అయితే దీనికైతే పేరు పెట్టారు ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి. ఇక్కడ పైన అయితే వెంకటేశ్వర స్వామిని ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా దేవుళ్ళు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు అయితే ఫ్లూట్ వాయిస్తున్నట్టు అయితే కూర్చొని ఉన్నాడు. కింద అయితే చీప మీద అయితే కూర్చున్నాడు వినాయకుడు అయితే. ఇటు పక్క నందీశ్వరుని ఇచ్చారు, సూర్యభగవాను ఇచ్చారు, అలాగే పైన వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఈ షెడ్లో అయితే 100% కలరింగ్ తోటి అన్ని విగ్రహాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకేమైనా మోడల్స్ అయినా వచ్చినాయా, లేకపోతే
ఎలాంటి కలర్లు అయినా వేసారనేది చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్